చెప్పబోతున్న అంశం గండికోట రహస్యం. గండికోట రహస్యం ఇదేదో సినిమా టైటిల్ అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఓ గండికోటలో ఓ రహస్యం దాగి ఉంది. అదేంటో తెలుసుకోవడానికి ఇప్పుడు పోలీసులు చేయని ప్రయత్నం అంటూ లేదు. గండికోట దగ్గర విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఇది హత్య లేక పరువు హత్య, ఇలా అన్ని ప్రశ్నలే ఉన్నాయి. కానీ సమాధానాలు మాత్రం దొరకడం లేదు. పోలీసులది ఒక వెర్షన్ అయితే తల్లిదండ్రులది మరొక వెర్షన్. కాసేపు ఒకరు అనుమానితుడిగా కనిపిస్తారు, లేదు సొంత అన్నే కడతెచ్చాడు అని మరికొంతసేపు అంటారు. కానీ దేనికి ఆధారాలు మాత్రం కనిపించడం లేదు. అన్ని ఆరోపణలు ఊహాజనిత ప్రచారాలే. దీంతో ఆ విద్యార్థిని ఎలా చనిపోయింది అనేది ఇప్పుడు గండికోట రహస్యంగా మారింది. గండికోట దగ్గర ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె నగ్నంగా ఉండటం అనేక అనుమానాలకు దారితీసింది. లైంగిక దాడి చేసి చంపేశారని మొదట అనుమానాలు వినిపించాయి. లోకేష్ అనే వ్యక్తితో ఆమె గండికోటకు వచ్చినట్టుగా సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. దీంతో అతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ విచారణ తర్వాత అతడు చేసింది కాదు, అతడు ఈ హత్య చేయలేదు అని తేలిందని చెప్తున్నారు. ఎందుకంటే లోకేష్ ఆ ప్రాంతం నుంచి 10 గంటల 40 నిమిషాలకి వెళ్ళిపోయాడు. కానీ అటాప్సీ ప్రిలిమినరీ రిపోర్టు ప్రకారం బాలిక చనిపోయింది 12 గంటలకు. సో అతడు చేసింది కాదు అనే అంచనాకు వచ్చారు పోలీసులు. నెక్స్ట్ ఈ కేసులో మరో అనుమానితుడి పేరు బయటకు వచ్చింది. అదే వరుసకు అన్నయ్యే సురేందర్. అన్నయ్య ఆమెను చంపాడా? ఈ అనుమానాలు వినిపించాయి. కానీ అన్న ఆమెను ఎందుకు చంపుతాడు, అది కూడా వివస్త్రను ఎందుకు చేస్తాడు అనేది మరో అనుమానం. అదే సమయంలో అంటే బాలిక అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సురేందర్ కాసేపు కనిపించకపోవడం అనేక ఊహాగానాలకు తెరలేపింది. అతను ఏమైనా చేశాడనే ప్రశ్నలు కూడా వినిపించాయి. ఓవైపు ఇదంతా జరుగుతూ ఉండగానే పోలీసుల నుంచి ఓ సంచలన స్టేట్మెంట్ వచ్చింది. బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదు అని, ఆమె శరీరంపై గాయాలు కూడా లేవు అని, మరి ఇందులో లోకేష్ పాత్ర లేదు అని, మరి ఈ హత్య చేసింది ఎవరు? సురేంద్రేనా? ఇలా వేళ్లన్నీ సురేంద్ర వైపు చూపిస్తూ ఉండగా మృతురాలి తల్లిదండ్రులు మరో సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. సురేంద్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని, చెల్లిని చంపుకునేంత క్రూరత్వం సురేంద్రకు లేదంటున్నారు. అంతేకాదు పోలీసులు చెబుతున్నది అవాస్తవం అని బాంబు పేల్చారు. బాలిక శరీరంపై గాయాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆ తీరుపై మండిపడుతున్నారు. మరి ఆ పాప ఎలా సార్ ఎలా చనిపోయిందన్న మాకు తెలియాలి కదా. అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి? రేపు జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టొచ్చాయి పిల్ల మీద? ఆ గాయాల కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్సు లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారా? మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. మేము మా పాపను పోగొట్టుకొని మేము ఒక సిఐ ఒక ఎస్ఐని ఎంతమంది పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకమండి సీసీ ఫుటేజులు మొత్తం A to Z అన్నీ చూసుకొని వాళ్ళ వెనకమండి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు. అనవసరమైన ప్రెస్, అనవసరమైన టీవీలలో ఎక్కువ చేస్తున్నారు సార్. ఇది అసలు పద్ధతి కాదు. ఏ రిపోర్ట్లు రాలేదు, ఏమీ లేదు. నన్ను మా తమ్ముడిని మేమే చంపినామని చెప్తున్నారు. అది చాలా తప్పు. నేను యాడికి పోవాలనే పోతా, డిఐజీ కాడికి అయినా పోతా, ఎస్పీ కాడికైనా పోతా, పోవటం బట్టే కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా న్యాయం కోసం. ఇప్పటికే ఎస్పీ, డిఐజీ సహా అనేక మంది ఉన్నతాధికారులు ఈ కేసుపై పనిచేస్తున్నారు.
ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఏదేమైనా బాలిక ప్రాణాలు వదిలే ముందు ఇద్దరిని కలిసింది. అది లోకేష్, సురేందర్. లోకేష్ కాదని పోలీసులు చెప్తున్నారు, సురేందర్ అయ్యే ఛాన్సే లేదు అని తల్లిదండ్రులు అంటున్నారు. మరి ఇవి రెండూ నిజమైతే ఆ మూడో వ్యక్తి ఎవరు? అతను గండికోటకి ఎలా వచ్చాడు? ఇప్పుడు వచ్చాడా లేక వీరిలోనే హంతకుడున్నాడా? ప్రస్తుతానికి ఇదంతా గండికోట రహస్యమే. త్వరలోనే పోలీసులు ఈ రహస్యాన్ని ఛేదిస్తారా లేదా చూడాలి.